వాణికాకి అడవిలో అక్కడక్కడా కనబడుతున్న పేడని సంతోషంగా తట్టలో వేసుకుంటూ, నాకొచ్చిన ఆలోచన మరే పక్షికి వచ్చుండదు. వచ్చుంటే ఇంతలా అడవిలో పేడ ఉండేదే కాదు. ఈసారి హోలీ పండుగని నేను పేడతో ఆడతానని ఏ పక్షి ఊహించుండదు. అన్నీ సడన్ గా సర్ప్రైజ్ అయిపోతాయి అనుకుంటూ మురిసిపోతుంటే ఆహారం కోసం వెళ్తున్న సిరి చిలుక చూసి, ఇదేంటి ఎప్పుడూ లేనిది ఈరోజు కొత్తగా పేడ తీసుకెళ్తుంది? కొంపతీసి పేడ వ్యాపారం ఏమైనా పెట్టిందా ఏంటి అని అనుకుంటూ ఒక పేడ ముద్ద దగ్గర తట్టెతో వాలిన కాకి దగ్గరికి వచ్చి వాలింది సిరిచిలుక. వాణికాకి సిరిచిలుకను చూసి ముఖం పక్కకి తిప్పుకొని, అబ్బా, ఏ పక్షి చూడకూడదు, అన్నిటికీ సర్ప్రైజ్ ఇద్దామనుకుంటే ఈ సిరి చిలుక చూసేసింది. నా దగ్గరికొచ్చింది. ఇప్పుడు నేను దీనికి ఏం చెప్పాలి? ఏదో ఒక అబద్ధం చెప్పి ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అనుకుని గబుక్కున సిరిచిలుక వైపు తిరిగి, ఏంటే ఇలా వచ్చావు అని వాణికాకి అడగ్గానే సిరిచిలుక కోపంగా ముఖం పెట్టి, ఎందుకన్నది నేను తర్వాత చెప్తాను కానీ నాకు తెలియకుండా నువ్వు ఈ పేడ వ్యాపారం ఎప్పుడు పెట్టావే అని అడిగింది. అది విని కాకి సంతోషిస్తూ లోలోపల, అమ్మయ్యా, అదే ప్రశ్న వేసింది, సమాధానం అదే చెప్పింది. ఇప్పుడింక నన్ను బతికించింది అనుకుని పైకి సిరిచిలుకని చూస్తూ, బ్రతుకు తెరువు కోసం తప్పదు కదా సిరి, ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పగానే సిరిచిలుక నమ్మింది. సరే సరే, జాగ్రత్తగా చేసుకో. పెళ్లి కాకముందే 4 రాళ్లు వెనక్కి వేసుకోవాలి. కాపురం మొదలయ్యాక ఖర్చులు పెరుగుతాయి తప్ప తగ్గవు. సరేనే, నాకంటే పెద్దదానివి. నువ్వొక మంచి మాట చెప్తున్నప్పుడు ఆ మాట విని ఆలోచించాల్సిన అవసరం ఉంది. అర్థం చేసుకున్నావు, అంతే చాలు. అది సరే కాని సాయంత్రం మన పక్షుల హోలీ మీటింగ్ ఉందని తెలుసు కదా? తెలుసు తెలుసు, తప్పకుండా వస్తాను అని చెప్పగానే సిరిచిలుక అక్కడి నుండి వెళ్లిపోయింది. వాణికాకి పేడని తట్టలో వేసుకుంటూ ఉంది. సరిగ్గా అదే సమయంలో బుట్ట పట్టుకుని రాణి పిచ్చుక మోదుగు పువ్వుని కోసుకుని బుట్టలో వేసుకుంటూ ఉంది. ఈ మోదుగు చెట్టు నిండుగా పువ్వు అలాగే ఉందంటే ఇంకా ఏ పక్షి ఈ పువ్వు గురించి ఆలోచించలేదన్నమాట. అయినా నాకున్న తెలివి, నాకున్న జాగ్రత్త, నాకున్న ముందు చూపు ఈ అడవిలో ఉంటున్న మరే ఇతర పక్షికి లేదు. ఇక మీదట రాదు కూడా అనుకుంటూ మురిసిపోతుండగా కలర్స్ ఉన్న బుట్టని నెత్తిన పెట్టుకుని అమ్ముకుంటూ వెళ్తున్న రాధా పావురానికి మోదుగు పువ్వు కోస్తున్న రాణి పిచ్చుక కనిపించింది. ఇదే అనుకున్నాను, దీని ఆలోచనలు కూడా పాతవే. ఈ రోజుల్లో హోలీ పండుగంటే రంగురంగుల కలర్స్ అన్నమాట, కాని మోదుగు పువ్వు నీళ్లు కాదు. పిచ్చిది అనుకుంటూ రాణి పిచ్చుక దగ్గరికి వచ్చింది. రాధా పావురాన్ని చూసి, నువ్వేంటే దారి తప్పి ఇలా వచ్చావ్? దారి తప్పలేదు, దరిద్రమూ పట్టలేదు. హోలీ పండుగొస్తుంది కదా, అందుకే అన్ని రకాల కలర్స్ అమ్ముతున్నాను. అటుగా వెళ్తుంటే నువ్వు కనిపించావు. పలకరించి పోదామని వచ్చాను. పలకరించావు కదా, ఇంక వెళ్ళి పని చూసుకో. పని చూసుకోకపోతే నీతో పాములాట ఆడడానికి రాలేదే. హోలీ పండుగొస్తుంది కదా, ఏమైనా కలర్స్ తీసుకుంటావా? ఎవరితో ఏం మాట్లాడుతున్నావే? 2-3 ఏళ్ల నుండి మనం ఈ హోలీ ఆడుతున్నాం. నేనెప్పుడైనా కలర్స్ వాడానా? లేదు కదా. కలర్స్ అనేవి కెమికల్స్ తో తయారయ్యేవి. వాటిని వాడితే మనకు అడవికి ఎంత నష్టం జరుగుతుందో అర్థం కావట్లేదు అని రాణి పిచ్చుక చెప్తుండగా, హబ్బా, ఉపన్యాసం మళ్ళీ మొదలెట్టావా? నీకు నీ ఉపన్యాసానికో దండం. నా పని చేసుకుంటూ అలా వెళ్ళిపోతే బాగుండేది. నీ దగ్గరికొచ్చి నిన్ను పలకరించాను చూడు, నాకు బుద్ధి లేదసలు. పోనీలేవే, ఇప్పటికైనా బుద్ధి లేదని ఒప్పుకున్నావు అని చెప్పగానే రాధా పావురానికి ఒళ్ళు మండింది. రాణి పిచ్చుకని తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయింది. అలా సమయం గడిచిపోయింది. సాయంత్రం పూట అన్ని పక్షులు అనుకున్న మీటింగ్ కి హాజరయ్యారు. చల్లని వాతావరణం, వేడివేడిగా మిర్చి బజ్జీలు తింటూ హోలీ సెలబ్రేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాయి. హలో ఫ్రెండ్స్, అందరికీ ముందుగా అడ్వాన్స్ గా హోలీ శుభాకాంక్షలు అని చెప్పగానే పక్షులన్నీ కలిసి సంతోషంగా హ్యాపీ హోలీ అంటూ గట్టిగా అరుస్తాయి. ప్రతి ఏడాదిలాగే, ప్రతి పండుగలాగే ఈ ఏడాది వచ్చింది
ఈ హోలీ పండుగ వచ్చింది. అందరం కలిసి ఎలా ఈ హోలీని సెలబ్రేట్ చేసుకుందామో చెప్పండి. ఈ హోలీ పండుగ వల్ల ఎవరికీ నష్టం జరగకూడదు. అందరూ హ్యాపీగా ఉండాలి. అంతే కదా, హోలీ అంటేనే సంతోషంగా ఆడుకునేది. ఆ సంతోషమే ఉండాలి తప్ప బాధ ఉండకూడదు, బాధపడకూడదు, మరొక పక్షిని బాధ పెట్టకూడదు కొంచెం పక్కన పెట్టు నీ బాధా పురాణం అని సురేష్ గ్రద్ద అనగానే సిరి చిలుక అదోలా ముఖం పెట్టుకుంది. నా హోలీ సెలబ్రేషన్ వాటర్ తో ఉంటుంది. పక్కనే ఉన్న చెరువులో నీళ్లు తాగుతాను. ఎవరు కనబడితే వాళ్ల మీద ఉమ్మేస్తాను అని చెప్పగానే పక్షులన్నీ పకపక నవ్వుతాయి. ఇక నాకు ఈ హోలీ అనేదే కాదు, ప్రతి పండుగ బ్లేడ్ తోనే అని సురేష్ గ్రద్ద చెప్పగానే అన్ని పక్షులు సడన్ గా నవ్వటం ఆపేస్తాయి. నేను మాత్రం పేడ నీళ్లు పోస్తాను. ఓహో వాణి, అందుకేనా నువ్వు అడవిలోని పేడ మొత్తాన్ని సేకరించింది? అవునే సిరి, ముందు చెప్తే నాకు కాంపిటీషన్ గా వస్తావని చెప్పలేదు. సారీ సిరి, తప్పుగా అనుకోవద్దు. ఇందులో తప్పుగా అనుకోవడానికి ఏముంది? ఇక నేను మాత్రం బూడిద నీళ్లు పోస్తాను. పేదదాన్ని కదా, కలర్స్ కొనలేను. అలాగని మోదుగు పువ్వు కోయలేను. పని మానేసి పేడ తీసుకురాలేను. అసలైన హోలీ సెలబ్రేషన్ అంటే నాది. అన్ని రకాల రంగులు సిద్ధం చేస్తున్నాను. హోలీ రోజున ఏ పక్షి కనిపిస్తే ఆ పక్షిని రంగుల్లో ముంచేస్తాను. కలర్స్ వద్దులే రాదా, వాటిలో కెమికల్ ఉంటుంది కదా. ఆ కెమికల్ వల్ల కలర్స్ అనేవి నోట్లో పడితే నోరంతా పొక్కటం, ముక్కులో పడితే చిన్న చిన్న రంధ్రాలు పడటం, ముఖమంతా ఏదో తెలియని మంటతో బాధపడతాం, నల్లగా అయిపోతాం. అవును, ఈ కెమికల్ కలర్స్ వాడటం వల్ల ప్రాణ నష్టంతో పాటు ప్రకృతి నష్టము జరుగుతుంది. ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఇంకా మనం జరిపిస్తూనే ఉందాం. కొంచెమైనా మనకు బాధ్యత ఉండాలిగా అని చెప్తుంటే రాధా పావురం కల్పించుకుని కోపంగా, ఓహో, మీరంతా కలిసిపోయి నా కలర్స్ వ్యాపారాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. నాకు అర్థమవుతుంది. రాధా, ఆవేశమొద్దు, ఆలోచన ముద్దు. నువ్వే ఆలోచించు. 2 years బ్యాక్ నీ కూతురు ఎలా చనిపోయింది? అనగానే 2 ఏళ్ల క్రిందట జరిగిన సంఘటన గుర్తు చేసుకుంది. కెమికల్స్ కలిపిన కలర్స్ వాడటం వల్ల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందని డాక్టర్ పిచ్చుక చెప్పినప్పుడు రాధా పావురం ఏడుపు అంతా ఇంతా కాదు. ఇప్పుడు బాధతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. నిన్ను బాధ పెట్టాలని కాదు రాధా. నాకు అర్థమైంది ఫ్రెండ్స్. నేను కలర్స్ వాడను. ఏది అనుకూలంగా ఉంటే అది తీసుకొని పూసేస్తాను అని చెప్పగానే అన్ని పక్షులు సంతోషపడతాయి. బాగా చీకటి పడడంతో అన్ని పక్షులు తమ తమ ఇళ్లకి వెళ్లిపోతాయి. మరుసటి రోజున హోలీ పండుగ. అడవిలో పక్షుల హోలీ మొదలైపోయింది. రాణి పిచ్చుక మోదుగ పూలతో చేసిన రంగుల నీళ్లు పోస్తూ ఉంటుంది. వాణికాకి తను ఏర్పాటు చేసిన పేడ నీళ్లని చల్లుతూ ఉంటుంది. సిరి చిలుక బూడిద కలిపిన నీళ్లను పోస్తూ ఉంటుంది. రాధా పావురం మాత్రం ఏ పక్షి కలిపిన నీళ్లు అందుబాటులో ఉంటే వాటిని తీసుకొని ఎదురుగా పక్షి ఉంటే పక్షి మీద పోస్తూ ఉండేది. హోలీ ఆడుకుంటున్న పక్షులకి మంగ కొంగ ఎక్కడా కనిపించలేదు. ఏమే వాణి, ఈ మంగెక్కడుంది? ఎక్కడో దాక్కుని ఉంటుంది. దాక్కుని ఉంటే మాత్రం వదిలి పెడతామా? ఎక్కడ దాక్కున్నా వెతికి పట్టి మరీ హోలీ ఆడుదాం. ఏడాదికొకసారి వచ్చే పండుగ కదా, తప్పకుండా అందరం ఆడాలి అయితే పదండి అని పక్షులు మాట్లాడుకొని జగ్గుల నిండా ఏది అనుకూలంగా ఉంటే అది పట్టుకొని మంగ కొంగ కోసం చూస్తుంటాయి. ఒక చెట్టు మీద దాక్కుని ఉన్న మంగ కొంగ తన వైపు వస్తున్న వాటిని చూసి, వామ్మో, నేను హోలీ ఆడటం లేదని గ్రహించి నన్ను ముంచడానికి వస్తున్నాయి అని పారిపోతుంది. అది చూసి, దొరకవే మంగా. నేను దొరకనే. నీ రంగుల నీళ్లతో తెల్లగా ఉన్న నన్ను మార్చేస్తావు. అయితే నాకు దొరకవే. వామ్మో, నీకో దండమే తల్లి. ఈ పేడ నీళ్లు మీద పడితే ఇంకేమైనా ఉందా? ఆ వాసన పోవాలంటే సెలయేరు నీళ్లు సరిపోవే అని అంటుండగా అన్ని పక్షులు కలిసి మంగ కొంగని రౌండప్ చేస్తాయి. అవి తీసుకొచ్చిన వాటిని మీద పోస్తాయి. అలా అడవిలోని పక్షులన్నీ కలిసి చాలా సంతోషంగా హోలీని సెలబ్రేట్ చేసుకుంటాయి. భార్య రాణి పిచ్చుక ఆ రోజు కూడా రొయ్యల బుట్టను తీసుకుని ఇంటికి వచ్చింది. తన కోసమే చూస్తున్న భర్త మనోజ్ కాకి ఇలా అంటాడు, ఈ రోజు మరీ ఇంత ఆలస్యమైందే. ఏం చెప్పను నా బాధ.
ఆ రొయ్యలిచ్చేవాడు తొందరగా ఇవ్వడు, కావాలని ఆలస్యం చేస్తుంటాడు. వాడికొక్కడికే రొయ్యల పెంపకం తెలిసినట్టు. అది బిల్డప్ కాదు రాణి, నిజమే కదా. ఈ చుట్టుపక్కల రొయ్యల పెంపకం చేస్తున్నది వాడు ఒక్కడే. మనం వాడి దగ్గర రొయ్యలు కొని అమ్ముకుంటూ అలా వచ్చిన డబ్బుతోనే కదా జీవనం సాగిస్తున్నాం. అందుకే వాడిని ఏమీ అనకుండా ఎప్పుడు రొయ్యలు ఇస్తే అప్పుడు తీసుకొని వస్తున్నాను. నేను పడాల్సిన ఇబ్బందులు పడుతూ రొయ్యలు అమ్ముతున్నాను. సరేలే, మన రొయ్యల గొడవలు మాటలు ఎప్పుడూ ఉండేవే కదా. నేను తిన్నాను, పానికి వెళ్తున్నాను. నువ్వు తినేసి వెళ్ళి రొయ్యలు అమ్ముకొనిరా. తినడం తర్వాత తింటాను, కానీ నీతో కొంచెం మాట్లాడేది ఉంది. రాత్రికి ఇంటికి వస్తాను కదా, అప్పుడు మాట్లాడుకుందాంలే రాని. ఇప్పుడు పానికి వేళయింది కదా. సరేనండి, జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్పగానే మనోజ్ కాకి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. తర్వాత రాణి పిచ్చుక రొయ్యల బుట్టనెత్తిన పెట్టుకుని అమ్మడానికి వెళ్తుంది. రొయ్యలు బాబూ, రొయ్యలు, తాజా తాజా రొయ్యలు, పావు కిలో, అరకిలో, కిలో, ఏది కావాలన్నా ఇస్తాను బాబు. రొయ్యలమ్మ రొయ్యలు, ఎంతో చక్కని రొయ్యలు అనుకుంటూ ముందుకు వెళ్తుండగా ఒక చెట్టు కింద చేపలమ్ముతున్న మంగ కొంగ కనిపించింది. రాణి పిచ్చుక, ఓ రొయ్యల రాణి పిచ్చుక అని గట్టిగా పిలిచింది. ఆ పిలుపు విని రాణి పిచ్చుక కూడా చూసింది. తనలో తాను, అబ్బా, ఈ మంగ కొంగ చూసిందా, దీని కంటపడకుండా పోవాలని రోజు అనుకుంటున్నా. కానీ రోజు ఈ మంగ కొంగ కంటపడుతున్నాను. పిలిచిన తరువాత వెళ్లకుండా ఉంటే బాగుండదు, వెళ్ళాలి అనుకుని రొయ్యల బుట్టతో చేపలమ్ముతున్న మంగ కొంగ దగ్గరికొచ్చింది. ఏంటక్కా రమ్మన్నావు? చూసి కూడా చూడనట్టుగా వెళ్ళిపోతున్నావేంటి? ఎవరు, నేనా? ఊరుకో అక్క, నోటికెంతొస్తే అంత మాట అనేస్తావు. నీ దగ్గరికొచ్చిన రాణి పిచ్చుకని పట్టుకొని అలా ఎలా అనగలిగావక్కా? కొంపదీసిప్పుడు కుళాయి విప్పుతున్నావా ఏంటి? తిప్పకుండా ఎలా ఉంటానో చెప్పక్క. అర్థం చేసుకునే మా మంగ కొంగక్క అంత మాట అన్న తరువాత అది సరేనే, ఆ రొయ్యల పెంపకం వాడితో నీకెందుకొచ్చిన గొడవ చెప్పు. వాడు రొయ్యలిచ్చినప్పుడే తీసుకోరాదే. అన్నీ తెలిసి కూడా నువ్వలా మాట్లాడటం ఏం బాగోలేదక్కా. వాడు రొయ్యలు ఇలా మిట్ట మధ్యాహ్నం పూట ఇస్తే వాటిని మనం ఎక్కడ అమ్ముకుంటాం, ఎలా అమ్ముకుంటాం? ఈ టైంలో రొయ్యలు అమ్మితే ఎవరైనా నవ్వకుండా ఉంటారా చెప్పక్క? ఏది ఏమైనా జాగ్రత్తగా ఉండు, నోటి దగ్గరి పువ్వని పోగొట్టుకోవద్దు. అదేం లేదక్కా, మంచిగానే ఉంటాను. మరి నేను వెళ్తున్నానక్కా అని చెప్పి రాణి పిచ్చుక అలా రొయ్యలు అమ్ముకుంటూ వెళ్తూ ఉంది. ఎందుకైనా రాణి పిచ్చుకని గమనిస్తూ ఉంటాను అని తన చేపలమ్ముకుంటూ ఉంది. అలా పగలు నడిచింది. రాత్రి బెడ్ మీద రాణి పిచ్చుక, మనోజ్ కాకి పడుకుని ఉన్నాయి. ఇప్పుడు చెప్పు రాణి, ఉదయం నాతో ఏదో మాట్లాడాలని ఉందని చెప్పావు. ఏంటా విషయం? నేనే స్వయంగా రొయ్యల పెంపకం చేద్దామని అనుకుంటున్నాను అని రాణి పిచ్చుక చెప్పగానే మనోజ్ కాకి కొంచెం ఆశ్చర్యంగా, ఏంటి నువ్వు చెప్పేది? నువ్వు స్వయంగా రొయ్యలు పెంచుతావా? ఎక్కడ పెంచుతావు? ఎలా పెంచుతావు? ఎక్కడ అని ఎలా అని ఇంకా అనుకోలేదు, కానీ రొయ్యలు మాత్రం పెంచాలనుకుంటున్నాను. అది మాత్రం నిజం. అందుకు మీ సపోర్ట్ కావాలి. ఏమంటారు? చూడు రాణి, స్వయంగా రొయ్యల పెంపకం అనేది మంచి ఆలోచనే. భర్తగా నా సపోర్ట్ నీకెప్పుడూ ఉంటుంది. కాకపోతే ఎలా అన్నది, ఎక్కడ అన్నది బాగా ఆలోచించుకొని మొదలెట్టు. ఈ సపోర్ట్ చాలండి. ఇంకా రొయ్యల పెంపకం ఎలా అన్నది, ఎక్కడ అన్నది నేను చూసుకుంటాను అని చెప్పి రాణి పిచ్చుక ఆలోచన చేస్తూ ఉంది. మనోజ్ కాకి పడుకుంటుంది. మరుసటి రోజున రాణి పిచ్చుక ఇంట్లో మనోజ్ కాకి, శోభా చిలుక, మంగ కొంగ, మూర్తి గ్రద్ద, రాధా పావురం అన్నీ కలిసి సమావేశమయ్యాయి. ఏంటి రాణి పిచ్చుక, అందర్నీ ఇంటికి రమ్మని చెప్పి ఏమీ మాట్లాడకుండా? అదేనే శోభ, ఎలా మొదలెట్టాలా అని. నువ్విప్పుడు మంత్రిగా ప్రమాణం చేయటం లేదే. తప్పులుంటే నవ్వడానికి నువ్వేమైతే అనుకున్నావో అదే చెప్పవే. అంతే కదా రానమ్మ, నువ్వేది చెప్పాలని మమ్మల్ని పిలిచావో అదే చెప్పు. మాకు అనుకూలంగా ఉంటే నీకు సపోర్ట్ చేస్తాం, లేదంటే లేదు. నేను రొయ్యల పెంపకం చేద్దామని అనుకుంటున్నాను అని రాణి పిచ్చుక చెప్పగానే వెట్టకారంగా, ఎక్కడ? చెరువులోనా? సముద్రంలోనా?
ఈ వెటకారం మాటలే వద్దు. మనోజ్ కాకి, నువ్వు రానమ్మ భర్తవి. నువ్వే ముందుండాలి కానీ ఇలా అందరి ముందు వెటకారం చెయ్యకూడదు. అది కాదు మావయ్య, మనం బ్రతకడమే కష్టం, ఇంకా రొయ్యల పెంపకం అంటే మామూలు విషయమా చెప్పండి? మరి రాత్రి మంచి ఆలోచన అని మెచ్చుకున్నారు, సపోర్ట్ కూడా ఇస్తానన్నారు కదా, మరిప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారు? ఇంట్లో మనమే ఉన్నాం. నేను కాదంటే నువ్వు కాల్చిన గరిటె పట్టుకొస్తావు. ఎందుకొచ్చిన తలనొప్పి చెప్పు, అందుకే అలా అన్నా. ఇంతకాలం ఆడవారి మాటలకు మాత్రమే అర్థాలు వేరనుకున్నాను, కానీ ఇప్పుడు మగవారు, అందులో మొగుడి మాటలకు కూడా అర్థాలు వేరని అర్థమవుతుంది. ఇదైతే సింపుల్ విషయం కాదు రాణి పిచ్చుక. ఖర్చుతో కూడుకున్నది, నీళ్లతో కూడుకున్నది, సరైన చోటు కూడా కావాలి. ఇవన్నీ ఉంటేనే నువ్వు రొయ్యల పెంపకం చెయ్యగలవు, లేదంటే లేదు. అన్నీ నా దగ్గరున్నాయని చెప్పడం కంటే నేను చేసి చూపిస్తాను. కొన్ని రోజుల వరకు ఓపిక పట్టండి, ఇక అందరూ వెళ్ళండి అని చెప్పగానే తన ఇంటికొచ్చిన పక్షులన్నీ వెళ్ళిపోతాయి. మనోజ్ భర్త కాకి పనికి వెళ్ళగానే ఇంటి దగ్గర ఉన్న రాణి పిచ్చుక, ఎలా నేను రొయ్యల్ని స్వయంగా పెంచాలో అర్థం కావటం లేదు. ఎంత ఆలోచన చేసినా బుర్రకి ఒక్క ఐడియా కూడా రావటం లేదు. ఎలా పెంచాలి, ఎక్కడ పెంచాలి అని ఆలోచిస్తూ ఉండగా ఇంట్లోనే పెంచితే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది రాణి పిచ్చుకకి. అది మంచిదనిపించింది. అక్కడ ఇక్కడ అంత దూరం వెళ్లి రొయ్యలు పెంచాల్సిన అవసరమే లేదు, కొనాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే స్వయంగా పెంచుకుంటాను, నేను అమ్ముకుంటాను. అప్పుడు 2 విధాల డబ్బులు నా దగ్గరే ఉంటాయి కదా అనుకుంది. ఇంట్లోనే రొయ్యలు పెంచాలని గట్టిగా నిర్ణయించుకుంది. ఆ రోజు రాత్రి తన భర్త మనోజ్ కాకి పనిచేసి ఇంటికొచ్చాడు. తినడానికి అతనికి అన్నం పెట్టింది. రాణి, ఎంతవరకు వచ్చింది స్వయంగా రొయ్యలు పెంచే ఆలోచన? ఇంట్లోనే పెంచుదామని అనుకుంటున్నానండి. ఇంట్లోనా? ఇంట్లో ఎలా పెంచుతావు రాణి పిచ్చుక? అని భర్త మనోజ్ కాకి అడగగానే రాణి పిచ్చుక తను అనుకున్న ప్లాన్ ఏంటో దాన్ని వివరంగా అర్థమయ్యేలా చెప్తుంది. అప్పుడు మనోజ్ కాకి మనసారా మెచ్చుకోకుండా ఉండలేడు. ఏం ఆలోచన చేశావే, సింప్లీ సూపర్. అప్పుడు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు. ఆలస్యంగా వెళ్తే మనకి రొయ్యలు ఇవ్వడేమో అనే భయమూ ఉండదు. అంతే కదండి. అప్పుడు నువ్వు చెప్పినట్టు నేను కూలి పనులకు వెళ్ళటం మానేసి ఇంటి దగ్గరే ఉంటాను. ఇంట్లో పెంచే రొయ్యల్ని నువ్వు అమ్మడానికి వెళ్ళినప్పుడు నేను ఇంటికి కాపలాగా ఉంటాను. చాలా సంతోషమండి అని చెప్పి రాణి పిచ్చుక తను అనుకున్న ప్రకారంగా ఇంట్లోనే రొయ్యల పెంపకం మొదలెట్టింది. మనోజ్ కాకి కూలి పనికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉంటూ రొయ్యల పెంపకాన్ని చూస్తుంటాడు. రాణి పిచ్చుక ఇంట్లోనే పెంచుతున్న రొయ్యలని ఒక బుట్టలో వేసుకొని, ఏవండి, నేను రొయ్యలు అమ్మడానికి వెళ్తున్నాను, ఎవరైనా రొయ్యల కోసం వస్తే ధర కొంచెం తగ్గించండి, కానీ పూర్తిగా కాదు, మనం కూడా బతకాలి కదా అలాగే రాణి పిచ్చుక, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పగానే రాణి పిచ్చుక తను పెంచుతున్న రొయ్యల గురించి చెప్తూ రొయ్యలు అమ్ముతూ ఉంటుంది. అయ్యల్లారా, అమ్మల్లారా, రొయ్యల కోసం ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు. ఒక్క ఫోన్ కొట్టండి, కావలసిన రొయ్యలు మీ ఇంటికొస్తాయి. కాకపోతే డెలివరీ ఛార్జ్ పడుతుంది, అంతే. ఎక్కడికో వెళ్లి లైన్లో నిలబడి ఎదురు చూడాల్సిన అవసరం లేదు. కొట్టండి ఒక్క ఫోన్ కాల్, తినండి ఇంట్లో పెంచిన రొయ్యల్ని అంటూ రాణి పిచ్చుక ఊరంతా మొత్తం తిరిగి చెప్తుంది. అలా రోజులు గడుస్తుంటాయి. రాణి పిచ్చుక ఇంట్లో పెంచుతున్న రొయ్యల పెంపకం మంచి లాభాలతో సాగుతూ ఉంటుంది.